కాశ్మీర్లో అయితే మళ్ళీ ప్రజలను రెచ్చగొట్టడానికి ఒక టాపిక్ దొరికింది. వైష్ణోదేవి టెంపుల్ అంటే హిందూ ఆలయం. ఆ ఆలయం దగ్గరికి రోప్వే ఏర్పాటు చేస్తున్నారు. రోప్వే ఏర్పాటు చేసేటప్పుడు ఏమవుతుంది, కొంత స్థలం తీసుకోవాలి అక్కడ ఆ ప్రదేశంలో దిగడానికి ఎక్కడానికి. ఆ ప్రదేశం దగ్గరగా ఒక 100 ఎకరాలు అనుకోండి. ఇక్కడ ఒక 100 ఎకరాలు, అవతల ఒక 100 ఎకరాలు. ఈ సాధారణంగా అక్కడ ఉన్నటువంటి కాశ్మీరీ ప్రజలు, అక్కడ ఉన్నటువంటి ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే అయి ఉంటాయి. దాన్ని ఏం చేస్తారు, ప్రభుత్వం తీసుకుని దానికి 3 రెట్లు డబ్బులు ఇస్తారు. వాళ్ళకి వేరే చోట్ల ఉండటానికి అవకాశం కల్పిస్తారు, లేదా డబ్బులు తీసుకుని వీళ్ళు వేరే చోట్లకి పోవచ్చు. అయితే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కాబట్టి నేషనల్ కాన్ఫరెన్స్ గ్రూపు ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. వాళ్ళ గుడి కోసం అని చెప్పేసి మీ ల్యాండ్స్ ఇవ్వడం ఏంటి, ఇదే ఈ రాష్ట్రానికి అన్యాయం అన్నటువంటి కోణాలు రెచ్చగొడుతున్నారు. దాంతో వైష్ణోదేవి ఆలయానికి సంబంధించినటువంటి ఆ రోప్పే భూసేకరణకు సంబంధించినటువంటి ప్రక్రియ గందరగోళం అవుతుంది. రాళ్ల దాడులు జరుగుతున్నాయి. అక్కడ ఉన్నటువంటిది సర్వే చేయనీయకుండా అడ్డుపడుతున్నారు.